Hi guys, welcome back to our channel Sahasralya Vlogs, and this vlog is all about Ganesh Chaturthi. And Vinayak Chauthi is one of my favorite festivals, and మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూసేయండి. సో ఈరోజు అయితే గణేష్ చతుర్థి ముందు రోజు అనమాట. సో ఈవినింగే రేపటి కోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాము. లైక్ ఆఫ్టర్నూన్ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి మనం బుజ్జి వినాయకుడిని తీసుకురావాలి. అండ్ ఆల్సో డెకరేషన్కి ఫ్లవర్స్, మళ్ళీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసుకురావాలన్నమాట. సో ఈవినింగ్ నేను మమ్మీ వెళ్ళేసి అన్నీ తీసుకొస్తాము. అండ్ ఆల్సో మమ్మీ ఈరోజు పాశం చేస్తా అంది. అంటే మా ఏరియాలో తాలకల పాశం అంటాము, మీ ఏరియాలో ఏమంటారో కమెంట్స్లో చెప్పండి. అక్క ఆఫీస్కి వెళ్ళింది. సో అక్క ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ కూర్చొని డెకరేట్ చేయాలి. అండ్ మమ్మీకి పాశం చేయడంలో కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. అట్లనే ఎలా చేస్తే మేము బయటకి బయలుదేరాం అనమాట. చెప్పాను కదా, వినాయకుడు ఇంకా పువ్వులు పళ్ళు ఇవన్నీ కొంచెం షాపింగ్ చేసేది ఉండే. సో మమ్మీ నేను కలిసి బయటకు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా కాలనీ బయటనే అన్నీ దొరికేస్తాయన్నమాట. సో ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బై వాకే వెళ్ళిపోయాము. ఇక్కడనే మా కాలనీ తరపున అక్కడే వినాయకుడిని పెడతారనమాట, పెద్ద వినాయకుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎకో ఫ్రెండ్లీ వినాయక ఉన్నాయి. మేము ఇవి చూసాము, ఇవి తీసుకుందాం అనుకున్నాము. పక్కన ఈ కలర్ఫుల్వి కూడా ఉన్నాయి, కానీ టూ మచ్ కాస్ట్ చెప్పారు. లైక్ అండ్ కాస్ట్ పక్కన పెడితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ కూడా కదా. సో చాలా ఇయర్స్ నుంచి ఈకో ఫ్రెండ్లీగా పెడుతున్నాం కాబట్టి ఈసారి కూడా ఈకో ఫ్రెండ్లీగా పెడదాం అనుకున్నాము. అండ్ ఇవన్నీ ఏంటో నాకు యాక్చువల్లీ నో ఐడియా. మమ్మీ తీసుకుంటుంది, సో నేను జస్ట్ రికార్డ్ చేశాను అనమాట. అవి వినాయకునికి చాలా ఇష్టం అంట. సో అవన్నీ తీసుకుంది. లైక్ డిఫరెంట్ ఆకులు ఉన్నాయి, అవేవో పండ్లు ఉన్నాయి, అవేంటో నాకైతే తెలీదు. బట్ అవన్నీ కలిపి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఇది మొత్తం డెకరేట్ చేశారు. ఈవినింగ్ చాలా బాగా కనిపిస్తుంది. సో హాయ్ గాయస్, ఐఎమ్ బ్యాక్. ఇంకా షాపింగ్ చేసి వచ్చేసామన్నమాట. నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొచ్చాము. ఇవి ఆకులు, వినాయకుడు, పువ్వులు, పండ్లు, ఇంకా అవన్నీ తీసుకొచ్చాము. సో మా వినాయకుడిని చూపిస్తాను. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు తెచ్చాము. అండ్ బుచ్చిగా క్యూట్గా చాలా బాగున్నాడు. సో లెట్స్ సీ. హియర్ ఈజ్ ఆర్ గణేష. ఎవ్రీ ఇయర్ ఈకో ఫ్రెండ్లీ ఒక 3 to 5 years నుండి ఈకో ఫ్రెండ్లీ గణేషన పెడుతున్నాము. సో ఈ ఇయర్ కూడా ఈకో ఫ్రెండ్లీ గణేషన పెడదాం అనుకున్నాము. సో మాకు దొరికింది మా ఇంటి దగ్గరే. దిస్ ఈజ్ ఆర్ బుజ్జి వినాయక. చాలా బాగున్నాడు, మీరు చూడండి. చాలా నచ్చాడు. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. అందులో ఈ వినాయకుడు చాలా నిండుగా మంచిగా అనిపించినాడు. అంటే డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ వినాయకుడిని తీసుకొచ్చేసాము. సో దిస్ ఈజ్ ఆర్ వినాయక. వినాయకుడితో పాటు ఇంకా డెకరేటివ్ స్టఫ్ కూడా తీసుకొచ్చాను. అంటే పైన చెత్తిరి, ఇంకా దండ అవన్నీ వేసాం కదా. సో అవన్నీ నేను వినాయకుడిని పెట్టే ప్లేస్ డెకరేట్ చేస్తాను కదా. సో అప్పుడే చూపిస్తాను ఏమేమి తెచ్చాను అవన్నీ. సో యా, ఇప్పుడు పాశం ఎలా చేయాలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది అరౌండ్ 1 kg ఆఫ్ బెల్లం తీసుకున్నాము. దానికి 1 to 1.5 liters ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేయాలంట. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి. ఎందుకంటే ఉండ్రాళ్ళు ఇంకా తాలకలు చేస్తాం కదా, దానికోసము. ఇది వచ్చేసి బియ్యం పిండి. దీన్ని పాకంలో వేయాలి. సో ఇప్పుడు మనం పాశం ప్రిపరేషన్ రెడీ చేస్తున్నాము. దానికోసం ఇది డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నా కాజు, కిస్మిస్, బాదం వేయరంట, కానీ నేను కొన్ని వేస్తున్నా ఎందుకో. అండ్ ఇది కోకోనట్ అనమాట. సో ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న పలుకులాగా ఇవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను మంచిగా మా మమ్మీతో ముచ్చట పెడుతున్నా. అలా మమ్మీకి హెల్ప్ చేస్తూ నాకు మాట్లాడుతూ పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అటు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఐ కెన్ షేర్ వాట్స్ గోయింగ్ ఇన్ మై లైఫ్. ఇంకా చిన్న విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఐ ఫీల్ సో గుడ్. అలాగే మా మమ్మీకి సమ్ ర్యాండమ్ థింగ్స్ చెప్తున్నాను నేను. అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసాము. అండ్ మమ్మీ ఆ తాలకలు ప్రిపేర్ చేస్తుంది. సో యా,
చేసుకోవాలి. ఇక్కడ నేను And ఇదంతా ఇలాచి ఇప్పుడు దంచుకుంటున్నాను. అది పౌడర్ లాగా అయిన తర్వాత అందులో వేసి కలపాలన్నది. సో అక్కడ దంచుతున్నాను నేను ఆ ఇలాచీని. సో అలా కోర్స్ పౌడర్ లాగా అయింది. along with that పొట్టు ఇప్పుడు దీన్ని ఆ బెల్లం పాకంలో వేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ బియ్యం పిండి ఉంది కదా, ఒక 250 grams ఆఫ్ బియ్యం పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టేసింది ఒక హాఫ్ అన్ అవర్ అలా. సో అది ఉండలు కట్టకుండా ఉంటుందంట, స్మూత్గా వస్తుందంట. సో ఇప్పుడు ఆ నానబెట్టిన బియ్యం పిండిని మన ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలపాలంట. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసి కొంచెం అవి కుక్ అయ్యే వరకు అలా ఉంచాలి. ఆ బియ్యం పిండిని మొత్తం ఇందులో వేసాం కదా, ఇప్పుడు కాన్స్టెంట్గా దీన్ని స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుందంట. అలాగని ఫాస్ట్గా కూడా తిప్పకూడదు, లైక్ వెరీ స్లోగా జెంటల్గా దాన్ని కలుపుతూ ఉండాలి. టైం పడుతుంది, ఒక 10 to 15 minutes టైం పడుతుంది. కానీ స్లోగానే చేయాలి, మొత్తం సిమ్లో పెట్టేసి స్లోగా కుక్ చేసుకోవాలి. బట్ కలపడం మాత్రం ఆపొద్దు. సో అక్కడ నేను అదే చేస్తున్నాను అనమాట. నాకు అప్పచెప్పి మా అమ్మ వెళ్ళిపోయింది. సో అలా మెల్లగా కలుపుతూ మీతో మాట్లాడుతున్నాం. మీకు డౌట్ రావచ్చు, అదేంటి మీరు ప్రసాదం అంటే ఇది ప్రసాదమే కదా, ముందెందుకు చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. కానీ ఇది లైక్ ప్రసాదం లాగానే ఈ వినాయక చవితికి మేము చేస్తాము. బట్ ఇది మేము తినడానికి, దేవుడికి రేపు స్పెషల్గా చేస్తాము. అండ్ ఇలా మనం కలుపుతూ ఉంటే అది దగ్గరకు వచ్చేస్తుంది, థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. అండ్ నాకు అప్పటివరకు ఆగలేదు. సో నేను ఒక చిన్న బౌల్లో వేడిగా ఉన్నప్పుడే తీసేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కలిపి తింటున్నాను అనమాట. అసలు స్మెల్లే చాలా అమేజింగ్ ఉండే. ఆ స్మెల్కి లిటరలీ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. సో నేను అక్కడ ఫస్ట్ ట్రై చేసేస్తున్నా. అండ్ ఎంత యమ్మీ ఉండేనంటే అంత యమ్మీ ఉండే. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే ఎక్కువ స్వీట్ లేదు, మరీ తక్కువ స్వీట్ లేదు, పర్ఫెక్ట్ స్వీట్ ఉండే అండ్ చాలా యమ్ ఉండే. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. లైక్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకైతే తెలిసిపోతుంది. అండ్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, వినాయక చవితికనే కాకుండా యాజ్ అ డెజర్ట్ ఆర్ ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ వెరీ టేస్టీ. అండ్ ఇక్కడ ఒక స్పూన్తో నేను ఆగేలా లేను, నేను ఆ బౌల్ మొత్తం ఖాళీ చేసేవరకు ఆపను, ఆస్వాదిస్తున్నాను అనమాట అక్కడ నేను. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, వీడియో కోసం కాదు, రియలీ చాలా టేస్టీగా కుదిరింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అక్క వచ్చేవరకు వెయిట్ చేసి డెకరేషన్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు అదే చేస్తున్నాను ఇక్కడ. ఆ పెద్దవి తెచ్చాను కదా, అవి ఒక సైడ్ ఒకటి, ఇంకో సైడ్ ఇంకోటి అలా ప్లేస్ చేద్దామని ప్లాను. అలా ఇద్దరం కలిసి లైక్ మాకున్న రిసోర్సెస్లో అలా చేసేసామన్నమాట డెకరేషన్. పెద్ద డెకరేషన్ ఏం కాదు, లైక్ వెరీ సింపుల్గా నీట్గా లైక్ ఫెస్టివల్ వైబ్స్ వచ్చేలాగా చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసి లైక్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, లైక్ ఎలా ఉంది, డూ యూ లైక్ ఇట్ ఆర్ నాట్.
మొత్తం అయిపోయాకైతే ఇలా వచ్చింది. అంటే ఇది పార్షియల్ డెకరేషనే. రేపు వినాయకుడిని ప్లేస్ చేసిన తర్వాత మిగతాదంతా కంప్లీట్ చేస్తాము. అంటే ముందు రోజే పెట్టకూడదు కదా, సో పండుగ రోజే పెట్టాలి అన్నారు. సో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ రేపు మార్నింగ్ చేస్తాము. పార్ట్ 2 ఈస్ కమింగ్ గైస్, సో ప్లీజ్ డూ వెయిట్. And thanks for watching. If you like it, please do like, share and subscribe to our channel. Thank you.